సపుదపి ఇందాక సపుదేవ ప్రపన్నాగా ఇందాక సపుద ఎప్పుడైనా రోజు ఎప్పుడైనా ఎప్పుడైనా పరదేవన్నా చేయవచ్చు ఇందులో పోంటున్నావు కదా పూర్తి చేయాలి రోజు పోతే మానే సకుదపి నమురాదే సమచ్చ క్రియతే అలా చేస్తే తస్య యమే యమే నా చర్చ యమేన చర్చ యముడి యొక్క ప్రసక్తి ఉండదు మనకు భగవద్గీతలో కాకిలా పారాయణ చేయడం కాదు ఆ భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పినట్టు చేయనివారు మా పితృదేవుడు యముడితో అనకనక గంగా స్నానం అంత విశిష్టత తెచ్చుకుంది వారణాసి క్షేత్రం విశిష్టత తెచ్చుకున్నాం ఇప్పుడు గంగాను కూడా కొంచెం దాన్ని ప్రవేశం చేసి వద్దామని ఆ ముచ్చట కొద్ది శంకరాచార్య ఉండొచ్చు కూడా గంగా నది అభ్యర్థి గురించి చెప్పుకున్నాం ఇక్కడ ఇంకో విషయం ఉంది శంకరాచార్య గారు భగవత్పాదులు వారు జీవిత చరిత్రలో ఒక విషయం గంగాది స్నానానికి వచ్చారు గంగాది స్నానానికి వచ్చేటప్పటికి ఆ వారణాసి క్షేత్రంలో వెళ్ళి గంగలో స్నానం చేయడానికి అడుగు వేస్తున్నారు వెంటనే ఆ గంగా తరంగాలు సంతోషంగా ఉప్పొంగిపోయి వచ్చేసేటి ఈయన ముంచడానికి ఈయన స్నానం చేయించడానికి ముంచేసాడు ఆ భీష్ముడికి జరిగింది ఇక్కడ జరిగింది గంగాపుత్రుడు కదా నీళ్ళు వచ్చేసి ధర్మరాజు గారి పెన్ను పట్టుకెళ్తే చేతులు లాగేసి పట్టుకుపోయింది తరంగం లాగేసి పట్టుకుపోయింది అలాగే ఈయన వస్తుంటే ఆ అడుగులు వేస్తుంటే గంగా తరంగాలు సంతోషంగా ముందుకు వచ్చాయట ఎందుకు వచ్చాయి ముందుకి ఏంటంటే ఆనాడు ఎవరు తల మీద ఇంత పవిత్రాలుగా చేసిన లోకుల యొక్క పాపాన్ని కలవడానికి కావాల్సిన శక్తిని కటాక్షించాడు ఆయన తమలో స్నానం చేయడానికి వస్తున్నాడు సంతోషపడిపోయిందిట గంగా నది చూడండి గంగా కానీ ఈ రోజున ఆ తరంగాలు పొంగిపోయాయట శంకరాచార్య వారి జీవితంలో విషయం ఇంకో విషయం కచ్చి మహాస్వాములు ఎన్ని 100 సార్లు స్నానం చేశారు తండ్రి ఈ కాశీ గంగలో అన్నీ తెలియకపోయినా స్నానం చేసినా చాలు భౌతికం ఒక ఆధ్యాత్మిక అలా వచ్చేసి లోపల గూడు కట్టుకుంటుంది కానీ ఎంతోమంది యతీశ్వరులు సన్యాసులు పండితులు మహాపురుషులు గంగలో స్నానం చేశారు చేస్తున్నారు ఇంకా చేస్తూనే ఉంటారు అటువంటి గంగలో మనం కూడా స్నానం చేయగలగడం జీవితంలో ఒక అదృష్ట హేతువు భావించాలి అంటే ఇప్పుడు వెళ్ళలేని వాడికి ఏదో కూడా అనుకోలేదు అసలు భారతీయుడుగా పుట్టినటువంటి ప్రతి వాడు కూడా ఈ శరీరం పోయిన తర్వాత ఇందులో చెప్పుకున్న అస్థికలు గంగానదిలో కలిపి ఎముకలు ఆ అస్థికలు తీసుకెళ్ళి గంగానదిలో వేస్తారు దాన్ని నిమజ్జనం అంటారు అవి ఏం లేనివాడు కూడా డబ్బులకి నాన్నగారు అసలు తీసుకెళ్ళి కాశీ వాళ్ళందరూ వెళ్ళి ఏంటి ఆ నిమజ్జనం 2 మొక్కలు ఇది బయట సబ్జెక్ట్ అండి చాలా విస్తారంగా ఈ భారతదేశంలోనే కాదు ఎక్కడెక్కడో చచ్చిపోయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది అస్థికులు ఆ గంగానది నిమజ్జనం అవుతూనే ఉన్నాయి ఎంత ఆశ్చర్యం చూడండి ప్రతి కుగ్రామం నుంచి వెళ్ళిపోతూనే ఉంటారు ఫారినర్స్ వచ్చేసి ఏరోప్లేన్లు వదిలిన వాళ్ళు ఉన్నారు ఆఖరికి మన నెలలు లేకపోతే జల్లేమని అడిగారు ఇంకా భారతదేశం పుణ్యభూముల మీద పుణ్యనది మీద జల్లేమని నెహ్రూ విల్లాస్ పెట్టాడు జవహర్లాల్ నెహ్రూ గంగా జలానికి ఒక చిత్రమైనటువంటి శక్తి ఉంది అలాగే త్రయంబకం నాసికా త్రయంబకంలో గోదావరికి ఉంది అక్కడ నిమజ్జనం ఎముకలు కరిగిపోలే లేకపోతే కరగవచ్చు కాలం ఈ 2 చోట్ల మాత్రం కలుగుతా కనుక గంగానది ఎముకలు నిమజ్జనం చేయడం కారణం అది కలుగుతుంది ఇప్పుడు శక్తి ఉంది ఆ గంగా జలంలో త్రయంబకం గంగా ఈ 2 స్థలాలని కూడా ఎముక నీళ్ళలో వేస్తే కరగదు నిప్పులో వేస్తే కాలదు అందుకే శివానంద పరమేశ్వర మొక్కన్నారు ఇది దేహము దహింపబడేది అన్నారు ఎముక ఎక్కడ దహిస్తున్నారు ఈ దేహం కాదు పో అన్నారు ఆయన ఒక దేహం అంటే దేహం అంటే దహింపబడేది ఎముక దహించలేదు కదా దేహం ఎలా అంట దేవాలయం గీయలేదు బా అని తత్వానికి టాప్లకి వెళ్ళిపోయారు ఆయన అంటే అసలు కల్మషం అనేది గంగానది ఉంచుకోదు ఉండదు ఎన్ని అందులో కలిసిపోతున్నా గంగే ఇంకో విషయం మన ఇంట్లో కేసాలు నిండిపోయిన అందరూ తెలిసిన విషయమే వాసన వస్తుంది అందులో ఒక గంగ తీసుకెళ్ళి డబ్బాలు పెట్టి ఉంచండి ఎలా పెట్టిన వాసన రాదు అంటే నిజంగా గంగా జలాలకి అంత గొప్ప ఈశ్వర శక్తి ఉంది ఇంకా
ఇందాక సోదరులు ఈ వేళ్ళలోనే ఇంకా ఇంకా చెప్పుకుందాం. కాశ్యాంత మరణాన్ ముక్తి అన్నారు. కాశీలో చనిపోతే ముక్తి వస్తుంది అని ఇందాక చెప్పాను. ముక్తి వేరు, మోక్షం అనలేదు అక్కడ. మోక్షపురి ఇక్కడ, ఇది కాశీ. ఈ లోపల ఉండేటువంటి ఇక్కడ జ్యోతిదర్శనం అయిపోయిన తర్వాత జ్యోతిదర్శనం కూడా అయిపోతుందట. అప్పుడు నిరాంజనమైన నిర్వికల్ప సమాధి స్థితికి పైన ఇంకొక స్థితి వస్తున్న విషయం మాట్లాడుతున్నారు ఇక్కడ. అది సావు అన్న జన్మన్న ఆ అర్థంలో చెప్పారు. కానీ కాశీలో చచ్చిపోవడానికి ఎవడో చచ్చిపోవడానికి వెళ్తే అక్కడ పోదామని చెప్పేసి మళ్ళీ ఏం బుద్ధి పడుతుందని కాలు ఎరగొట్టి పడుకున్నట్టు మధ్య ఉంది. పడుకుంటే తలకల వచ్చేట్టు భలే ఉందా ఎక్కడి తీసుకుని ఆలోచిస్తుంది. అక్కడ తెచ్చేటు వీడు, అక్కడ తెచ్చేట్టు దూరుతూ చెప్తారు. కనుక కాశీలో చచ్చిపోతే మోక్షం వస్తుంది అన్నది భౌతికంగా పౌరాణికంగా వచ్చే నిజం. పురాణాలు చెప్పినవన్నీ ఇందాక మన సోదరులు ఆ పరమహంస వారు చెప్పారు సరే, దాన్ని ఒక్క మాట విటంకిస్తాను. విషయం అదే, అదే కథ ఇంకో రకంగా చెప్తుంటాయి అవి. విషయం మాత్రం అదే, కొంచెం నేను వివరించి ఉపయోగిస్తాను. ఇప్పుడు ఆయుధం అయిపోయి ఊపిరి అందకుండా ఉండేటువంటి ప్రాణం పోయే ముందు జీవుడు బెండ పెట్టుకోవడానికి చిత్రం జరుగుతుంది. ఇది పురాణాలు వర్ణించిన విషయాన్ని సౌందర్యలహరి మహాకవీశ్వరులు కొన్ని వాక్యాలు చెప్పారు. అది నేను ఉన్నంతలో చెప్పుకున్నా అన్నక్కర్లేదు. అమ్మవారు ఆ పార్వతీ అమ్మవారు పార్వతీదేవి, ఇప్పుడు మన పార్వతీ పరమేశ్వరు కాసి మాట్లాడతారు. ఆ పార్వతీదేవి అటువంటి ప్రాణాలు వదిలిపెట్టడానికి సిద్ధపడి తల దగ్గరికి వచ్చినటువంటి వచ్చి కూర్చుంటుంటే అమ్మవారు పాలినూరు కదలంగ పశు పయ్యద పశుపయ్యద వీచు అచలాధిపతి కూర్మి ఆడబిడ్డ. ఏకైతే పసుపుగా పసుపచ్చ కట్టుకుంటే ఆ పయ్యద నాయన వెళ్ళిపోతున్నావు బాబు వచ్చావా అని ఇలా వీస్తుంది అమ్మవారు. పాలినూరు కదలంగా పసుపు పయ్యద వీచు అచలాధిపతి కూర్మి ఆడబిడ్డ. ఆ తర్వాత డుల్టి గణపతి వస్తాడు. ఈ డుల్టి అన్న పదం ఏమిటో ఇక్కడే విప్పుకున్నాం. తర్వాత కాలభావం డుల్టి గణపతి చాలా ప్రసిద్ధి. విశాలాక్షి, డుల్టి గణపతి, శ్రీచక్రేశ్వరుడు, అన్నపూర్ణ, విశాలాక్షిని, తులసి ఘాట్లు, రాజేంద్ర ప్రసాద్ గారు విశాలాక్షి, ఇంకో గుడి శ్రీచక్రేశ్వరుడు, ఇవన్నీ చాలా కాలభైరవుడు. తర్వాత ఇవన్నీ చెప్తుంది. అక్కడ డుల్టి గణపతి పేరుకి వచ్చిందంటే జనరల్గా వినాయకుడు కానీ కుడివి తిరుగుతుంటాయి తొండం లాగా, ఎడ మీద తిరిగి ఉంటుంది కాశీలో. దానికి డుల్టి అని పేరు. అందుకని డుల్టి గణపతి అన్నారు. ఎడవైపు తిరిగి ఉంటుంది ఆ తొండం, అది డుల్టి అని పేరు. ఆయన వచ్చి పక్కన పెట్టుకుంటారు. నేను పంచపాదాలు పద్యం చదవలేక పాదం చదివేసి వాళ్ళు ఇందాక ఏమన్నారు? పాలినూలు కదలంగా పసుపు పయ్యల వీచు అచలాధిపతి కూర్మి ఆడబిడ్డ. ఇంకా డుల్టి గణపతి తెచ్చి కూర్చుంటారట కొడుకొచ్చి. దుఃఖారమునరించు తొండంబు ముక్కున శిఖరాకారంబు చిలుకు డుంటి. ఆ తొండం తీసుకుని చచ్చిపోయాడు ముక్కు మీద ఇలా అంటుంటారు, ఇలా అంటుంటే ఆ తొండం చూసారా? దుఃఖు నా తొండం శబ్దం అన్నమాట. దుఃఖారమునరించు తొండంబు ముక్కున. ఈ పోయేవాడి యొక్క వర్ణన ఉందని చెబుదామని ఉత్సాహపడుతున్నాను. ముక్కున శిఖరాకారంబు చిలుకు. ఏనుగుతున్నాం చివరిని చల్లగా ఉంటుంటుంది, చివరి చల్లగా ఉంటుంటే ఏనుకి ఊపిరి అందకుండా కొట్టుకుంటున్న వాడి ముక్కు దగ్గర ఈ తడి పెడుతూ తొండంతో కాసేపు అలా గాలి విసురుతాట డుల్టి గణపతి. పాలింటితోటి ఇలాగా పయ్యద ఆ పవిటే ఇలా అంటుంటా అమ్మవారు. ఓ పక్క ఏమో అమ్మవారు, ముందు ఇక్కడ ఒక సబ్జెక్టు కండిషన్ ఉంది. ఇలాగా వారి దగ్గరకు వచ్చి కూర్చున్నవాడు అక్కడే ప్రాణాలు వదిలిపెట్టాలి కాశీలో అన్నవారి మాట ఇది.
కాశీ అంటే ఏమిటో చెప్పుకుంటే ఇవన్నీ దేహాంతర్భాగంలో జరిగేటువంటి అద్భుత విన్యాసం ఇది. పాలినుండు కదలంగా ఎన్నిసార్లు చెప్పుగా తనివి తీరదు. పయ్యద వీచు అచలాధిపతికు అచలం అంటే ఇందాక అరుణాచలం చెప్పుకున్నాం. కూర్మి ఆడబిడ్డ దుఃఖారమునరించు తొండంబు ముక్కున శిఖరాకారంబు చిలుకులుండి ఆ ఊపిరి చల్లబడుతుంది. అబ్బా ఏనుగు తొండం చివరి చల్లగా ఉంటుంది కదా, ఈ వీడు ముక్కు తెగుతుంది ఆ తొండంతో కదా అలాగా. ఓ పక్క ఏమో అమ్మవారు, ఇంకో పక్క ఏమో పెద్ద బొట్టు, అమ్మవారికి పెద్ద బొట్టు. చాలా బొట్టు పెట్టుకోవడానికి చాలా మంది సిగ్గుపడిపోతున్నారండి మన భారతీయ స్త్రీలు. అది బొట్టే పెట్టుకునే వాళ్ళు ఇంకా అందం పెట్టుకోవాలి. ఇంకెట్టు లోపల వెలుగు ఆ బొట్టు ఆ కొంక మీద సూర్యరశ్మి పెడితే లోపలికి ఆ లోపల కెమికల్ రియాక్షన్ జరిగి వేడిగా ఉంటే బయట వాతావరణం చల్లగా ఉంటే, చల్లగా ఉంటే వేడి పడుతుందండి. దేవరకొండ శాస్త్రరావు గారు చాలా రాశారు దీని గురించి. ఆ కొంక పెట్టుకోవాలి ఆ బొట్టు, కుంకుమ కాళిదాస్ వారం ఉంది. ఈ ఎన్నని ఏదో గద్దాచర్యంగా చెప్పగలుగుతున్నాను ఆయన దేవల్ల. ఓ పక్క అమ్మవారు పెద్ద బొట్టు పెట్టుకుని అమ్మవారు ఆ చల్లని అక్కడికైందా దొడ్డి గణపతి తొండవేశ్వరం అయిందా. ఇంకా అప్పుడు మరి అమ్మవారు గంగమ్మ అప్పుడు చల్లని తల్లి ఆ గంగమ్మ తెల్లటి వస్త్రాలు ధరించి చెమట పట్టిన తుడుస్తా అమ్మ. ఇవన్నీ మహాయోగేశ్వరుడికి ఇది జరుగుతుంది. రామచంద్ర మహారాజు గారు చెప్పారు, బాబు నువ్వు మహాయోగంలో ఉండి ఓర్మచే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం వైతి దివ్యం ఆ స్థితి వచ్చినప్పుడు నీ గురువులు నీ సద్గురువులు గంగా స్నానం చేసి తడిపట్టలతో పద్మం పుచ్చుకుని బాబు దా అని నా నుంచుని చెయ్యి పట్టుకుని తీసుకెళ్తారట. ఇక్కడ ఒక్కొక్క విషయం గుర్తొచ్చింది. రామకృష్ణ పరమహంస వారు దక్షిణేశ్వర దేవాలయాన్ని ఊడ్చేటువంటి స్కావెంజరు ఊడ్చేటువంటి వ్యక్తి చాలా సేవ కైంకర్యం చేశాడు. ఆయన వస్తుంటే పక్క దక్కునే ఉంటాయి, ఆయన కంటపడకూడదు అంతే చూడాలి. ఇంతకన్నా చాలా భాష. ఆఖరిని కొడుకోడున్నాడు, నిర్యాణ చనిపోయే స్థితి వచ్చింది ఇతనికి. ఈ స్కావెంజర్కి 30 ఏళ్ళు ఆ దక్షిణ ఆలయం తుడుస్తూ చెందాడు. ఇవన్నీ కనిపెడుతున్నారు భగవంతుడు, అన్నీ కనిపెడతాడు. నీ కేసు చూడడం అనుకుంటారు, అన్నీ చూస్తారు, అన్నీ వింటారు. ఇక్కడే ఉన్నారు. మనం ఎన్నింటికి చేస్తున్నాము, ఎన్ని కబుర్లు చెబుతున్నాము, ఎంతసేపు టీవీ ఛానల్స్ చూస్తున్నాము, ఎన్నింటికి పడుకుంటున్నాము, లేవగానే బ్రహ్మముహూర్తంలో లేమంటే మనం ఎన్నింటికి లేస్తున్నాము, ఏం చేస్తున్నాము అన్నీ అటెండెన్స్ వేసి మన సంకటం బాగా కుదిర్చేవా ఇక్కడ ఉన్నాడు కుర్చీ వేసుకుని ఇక్కడ పెట్టుకోండి. ఆయన వచ్చి ఆ కొడుకులు వచ్చి స్వామి వాడు ఎడరా అన్నట్లు అంటే తులసి మొక్కలు వేసుకుని ఆ భజన సాపేసి పడుకున్నట్టు. తులసి మొక్కలు వేసుకుని చూడండి, చాపేసి పడుకుని అంచులో లాగేవారు అంటాం అనుకోండి. ఇప్పుడు అలాగే మనం వేసుకుని పడుకుని డొక్కు పట్టు ఈ పిల్లలు గొప్పకు గుర్తొచ్చింది. గౌరవ వెళ్ళి పరమహంస గారు చెప్పారు, ఏమంటే మా నాన్నగారు వెళ్ళిపోతున్నారండి అని. ఆయన ఎప్పుడు ఎదరపడలేదు, ఎదురు చూడలేదు, ఆయన ఆస్వాదించలేదు, ఈ దండం పెట్టలేదు, ఏమీ లేదండి. చూడండి భగవానుడు ఎంత కరుణామయుడో. గబగబా వచ్చి పక్కన వచ్చినాడు, కళ్ళులా తిరిగి చూసి నీకు ఏం కావాలండి మర్చిపోయాడు. అంతక్రితమే కాళ్ళ మీద పడిపోతే ఇలా అని నీకేం కావాలి అన్నట్టు. నేను మర్చిపోయాను, ఇంకో గుర్తొచ్చింది. వాళ్ళు అన్నట్టండి, ఎందుకండి వీళ్ళందరూ ఈ శాపకాలు వీళ్ళందరూ స్వామి నేను చచ్చిపోయేటప్పుడు నా దగ్గర తీసుకెళ్ళండి అనుకుంటున్నానట. అమ్మా నేను గుండె బాధ ఎంత అడిగావురా అన్న. మీరు పోయేటప్పుడు మీరు దగ్గర నేను తీసుకెళ్ళాలన్నట. ఇంత వాక్యంలో మొత్తం పెంచాడు ఆలోచన. తలుపు పెట్టాడు. పక్కనే మేనలుడు ఉన్నాడు, ఆయన పేరు హృదయుడు. రామేశ్వరం నిర్వహణ అయిపోయారు. పాయింట్ వినండి, ఈ నిర్ణయం వీడు పోలే, ఇతను పోలేదు, సరే ఇతను పోలేదు, ఈ నిర్ణయాలు అయిపోయారు. ఈ ముక్క హృదయుడికే తెలుసు, ఈ మేనలుడికి. ఈ హృదయాన్ని తీసుకెళ్ళారు. అప్పుడు అనుకున్నట్ట, మామయ్య ఇలాగంటే నవ్వి ఇలా అన్నారు, వీడు పోతున్నాడు కదా ఆయన ఎలా తీసుకెళ్తారు అనుకునేటప్పుడు సరిగ్గా 12 గంటలకు అర్ధరాత్రి నేను చదివిన విషయం నేనే ఇంత కూడా కలపట్లేస్తామంటే నమ్మవలసిన తప్ప ఇంకేం హేతుపడే వీలేదు. ఒక వెలుగునిచ్చిన పడి రామస్పంశలా దిగి చేయూసుకుని పైకి తీసుకుపోతే అంత ధర అయిపోయింది పోయి ఏం మాట్లాడతాడు. అప్పుడు ఆ చల్లని తల్లి ఆ గంగమ్మ తెల్లని వస్త్రాలు ఏం చూడదు గుర్తొచ్చి తెల్లని వస్త్రాలు ధరించి చెమటని తుడుస్తుంది.
మరి గజాన్ మహారాజు గారికి పడవ మునిగిపోతుంటే ఆ నర్మదా నది లోపల సాక్షాత్కారే వచ్చింది. ఆవిడ పొలం పెట్టారు, మా నర్మదా నీ దయ అన్నారు. గజాన్ మహారాజు నిన్నగా మొన్న నాగపూర్ మహాశివుడు గారు తెలియని వాళ్ళు లేదు గజాన్ మహారాజు. అప్పుడు దానికి ప్రమాణం ఆ గంగా అమ్మవారు చెప్పుకున్నాం, డుండికానికి తొండం కూడా చెప్పుకున్నాం. ఈ పద్యపాదం ఒకటి, ఈ పద్యాలన్నీ నాకు చదవడానికి వద్దు. ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగా ముదుల హస్తము సాచి మేనుని మురా. తన మెత్తటి ఆకతోని బాగా చల్లని తరిగిన నిమిరింది పిల్ల. ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగా ముదుల హస్తము సాచి మేనుని మురు. అమ్మవారి పక్కన కూర్చున్నారు, నోటి కనుక తొండం పెట్టారు. గంగానం వచ్చి తల వస్తుందో చెవులు తెలుస్తుంది. ఇంకా మరి ఎవరు రావాలండి? ఇంకా స్వామివారు రావాలి. స్వామివారు వచ్చారు. నేను ఎక్కువ మాట్లాడలేదు. సుగంధిం పుష్టివర్ధనం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. మృత్యుంజయమంత్రంలో సుగంధిం పుష్టివర్ధనం అంటే మంచి సువాసనలతో, మారేడు వాసనలతో శంకరులు వారు వచ్చారు. అప్పుడు ప్రాణి తనకు తెలియకుండా కుడి చేతుల పైకెత్తుతారు. ఉద్దానుగ్రహం అలా పైకెత్తితే అప్పుడు ఇందాక మన సోదరులు చెప్పారు, తారక బ్రహ్మ మాత్రం ఉపదేశిస్తారు. ఈ కుడి చేతి ఎత్తలేదు అనుగ్రహం. పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించు. ఎప్పుడు కాశీ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించు. ఎప్పుడు కాశీ స్వామి ఆ వెళ్ళిపోతున్న జీవుడు కుడి చెవుడు ప్రణవాన్ని ఉపదేశిస్తాడు. ఇలా కాశీలో ఉండే ప్రాణులు ఆయన తేజంలో కలిసిపోతాయి. ఇక్కడ ఇందాక మన సోదరు ఎత్తిన విషయాన్ని కొంచెం వ్యతిరేకిస్తాను. రామకృష్ణ పరమహంస వారిని విని అనుమానం వచ్చింది ఆయనకి. వచ్చి అప్పుడు చెప్పింది అది వచ్చి ఆయన అనుకున్నాడు, చచ్చిపోతున్న ఆయన అనుభూతిలో నిజమా చీమలు, దోమలు, ఈగలు, బొద్దింకలు ఇవన్నీ కూడా చచ్చిపోతూ అక్కడ కుడిచి వీళ్ళు అట్టడం చూసేటండి. ఆ శంకరులు ఈ శవం యొక్క తలని ఆ త్రిశూలం తల గుచ్చి అలా పైకెత్తి ఆ కుడి చెవులో ప్రణవాన్ని ఉపయోగిస్తారు. ఈ విషయం నాకు అనిపిస్తుంది. అది చీమలు, ఈగలు అంటే ఎంత అనుభవం. కనుక మన పురాణాలు, మన శాస్త్రాలు చెప్పవన్నీ పచ్చి నిజం అని పరమహంసలు చెప్పడం. ఇది పచ్చి నిజం అని అనుకో జరుగుతాయి, జరిగి తీరుతాయి. రావణాసుడు పత్తలేటి అన్నట్ట పశుపతి ఆలయం దగ్గర, ఎక్కడది పశుపతి ఆలయం? నేపాల్లో. వాళ్ళ సుబ్రహ్మణ్య గారు రాశారు రామాయణంలో. అని అస్తమానం రావణాసుడు ఎక్కించడం, వాల్మీకి ఎక్కించడం, వాడికి ఇదే పని. రావణాసుడు అంటే 10 తలలు బయట, 10 తలలు బయట ఇలాగే ఉంటాయి ఈ అందరూ అని వాడు ఇంటింటికి వెళ్ళి చుట్టి కొట్టారు రమణాసురుడు. చెప్పొచ్చేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరం 10 దాంట్లో పడి చూసుకున్నాను రాశారని నాకు గుర్తులేదు, చాలా కాలం అయింది. వాడికి ఒక పిల్లలు పెట్టేట్టు 10 తలతోటి దాంట్లో పోయేటోడు. వీడు నోరు మూసుకుని మ్యాసిడ్లో పెట్టారు వీళ్ళు అన్నారు. ఆయన పెట్టేలో చదువు నాకు తెలియదు. పశుపతి ఆలయం సందులో ఉండేవాటి వీడు అస్తమానం తింటే 10 తల వాడు పుట్టేటండి. వాడి వీడు చెప్పడం కాదండి, వాడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే చేతులెత్తి మొక్క భక్తుడు ఆయన. ఇవాళ ఆయన రామాయణం చదివితే అసలు రామాయణ తత్వకథనము, భారతీయ తత్వకథనము, భాగవత తత్వకథనము అని అపూర్వమైన గ్రంథాలు రాస్తే అది చదివితే రామాయణ సందేహం అనేది ఉండదు. ఆ వారం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నమస్కారం పెట్టి మొదలు పెట్టాలి. ఈనాటి కవీశ్వరులు, వెళ్ళిపోయిన కవీశ్వరులు అందరూ కూడా పాదాల దగ్గర కూర్చుని ఆయన పాదాలు ఏంటి తెలియదు ఇలా అడుగుని బంగారు పళ్ళలో పాదాలు కడిగి దండం పెట్టుకున్న మహానుభావుడి కితాబు. కనుక మన పురాణాలు, మన శాస్త్రాలు విక్రయించడం కాదు, విక్రిగా మాట్లాడడం కాదు, పరమహంసలు నిరూపించారు.
కనుక కాశీయే వాన కాళికట మునీంద్రుడు సంస్కృతం బెనారస్ యూనివర్సిటీలో వస్తే సంస్కృతంలో ఓపెన్ చేస్తుంటే అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ సాంస్క్రిట్ స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు ఆ ఇంగ్లీష్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్టు షేక్స్పియర్ ఇవి బాగా చదువుకున్నారన్నమాట ఈ మనగాళ్ళు. వీళ్ళందరూ వచ్చి అనుకున్నారు ఈయనకి ఇంగ్లీష్ ఏమొచ్చు సంస్కృతం ఏదో ఆడుతున్నాడు మనకు వచ్చి ఇంగ్లీష్ వచ్చా షేక్స్పియర్ చదువుకున్నాయినా అన్నట్టు. వెంటనే ఆయన ఇలా చూశారట, మీలో ఒక పైకి రండి నువ్వు ఎప్పుడు అయిపోయారు ఒక పైకి వచ్చాట. చూడు షేక్స్పియర్ అన్నావు కదా, షేక్స్పియర్లో నీకు నచ్చిన డ్రామా ఏంటి? మ్యాక్బెత్ అని అంటారు. మాకు ఉండేది మ్యాక్బెత్ సరే మ్యాక్బెత్. నువ్వు షేక్స్పియర్ మహాగొప్పవాడు రైట్ బాగుంది. నాకు సంస్కృతంలో ఏది అన్నావే చూద్దాం పరమేశ్వరానికి ఎలా ఉంటుందో. ఇది ఒక్క మాట ఒక్కొక్క చాప్టర్లో వచ్చి నీకు వచ్చిన కొంచెం చదువు ఇంగ్లీష్లో. వీడు బాగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఆనర్స్ చదివేటండి. చదివేటప్పటికి ఏం చేద్దాం చదివి అయిపోయాక అయిందన్నట్టు ఈ సంవత్సరంలో రాసుకోమన్నట్టండి. మొత్తం ఆ షేక్స్పియర్లో వీడి బాటవన్నీ సంస్కృతంలో చెబితే దిగ్భ్రాంతి చెందేటండి. సంస్కృతంలో అంత అందంగా ఇంగ్లీష్లో కానీ అందంగా షేక్స్పియర్ కానీ అందుతుంది సంస్కృతం. ఒక పాదం గుర్తు రావట్లేదు. డంకన్ మహీపతి వాసే స్కాట్లాండ్ దేశే పురే రాసరా. స్కాట్లాండ్ దేశంలో డంకన్ అనే మహారాజు డంకన్ నామ మహీపతి మహిధరేకే స్కాట్లాండ్ దేశే పురే అని ద్విపద రాస్తే ఇంత అందంగా ఉందా షేక్స్పియర్ ఇంగ్లీష్ ఒక అందంగా ఉందని ముక్కు వేసుకుని అయిపోయి నమస్కారం పెట్టండి కావ్యకంఠ మహామునీంద్రులకి. తపప్పలం గురించి నాకు ఉప్పొంగిపోయి చెప్తున్న మాటలు. ఆయన ఎవరు గణపతి అనుగ్రహం, కేవలం డిప్యూటీ గణపతి అనుగ్రహం ఇందాక గణపతి అనుగ్రహం వల్ల వచ్చింది. కనుక కొన్ని కోట్ల జన్మల్ని నశింపు చేయగలిగినటువంటి కాశీ మన అదృష్టవంతులు మన భక్తగంధంలో ఉంది. ఎన్నో ప్రాణులు ఆ ఈశ్వరులు కలిసిపోతున్నటువంటి దివ్యక్షేత్రం. అందుకని మనం ఇందాక ప్రార్థన శ్లోకం చెప్పుకుని మొదలెట్టాం. మళ్ళీ ప్రార్థన శ్లోకంతో దీన్ని ఇక్కడికి ఆ గంగానది మొత్తం రాప్ చేసి ఆలయం తర్వాత వెళ్దాం. సానందమానంద వనే వసంతం ఆనందం హృత పాప బృందం వారాణసీనాదం అనాథనాదం శ్రీ విశ్వనాథం శరణం. స్మాల్ బ్రేక్.